తులసి మొక్క పెంపకానికి ఆనవాయితీ ఉండాలా? శుభమస్తు. మొక్కల పెంపకం ఆరోగ్యదాయకం. ఏ ఇంటిలో పువ్వులు అందించేటటువంటి 10 మొక్కలు ఉంటాయో ఆ ఇంటిలో ఉండేవారికి ఆనందం లభిస్తుంది అని వర్ణిస్తుంది నిర్ణయ సింధు. వేదాన్ని అనుసరించి యథా వృక్షస్య సంపుష్పితస్య, ఏ విధంగానైతే మొక్కలు వికసించి పుష్పాలను ప్రభవించిన పిదప పుట్టిన ఆ పుష్పాల కారణంగా విస్తరించేటటువంటి సుగంధముల చేత ఆ మొక్క ఉనికి లోకానికి ఎలా చాటింపబడుతుందో, మంచి పనులు చేసే వ్యక్తి యొక్క ఆ లక్షణం కూడా లోకానికి ప్రకటితమవుతుంది. పుష్పాల సుగంధములను ఇలా పిడికిలిలో బంధించలేరో, వ్యక్తి చేసేటటువంటి పనుల కారకంగా వచ్చే మంచి లేక చెడు ఫలితాలను కూడా ఎవరూ బంధించలేరు. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధో భాతి ఏవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధో భాతి అని వేద ప్రమాణం. ఈ మొక్కలలో శిఖరాజమానమైనది తులసి మొక్క. ప్రతి ఇంటా ఉండవలసిన మొక్క తులసి మొక్క. ఏం కారణం చేతనో ఏమో కానండి, ఈనాటి కాలంలో అనేకులు తులసి మొక్క పెంచుకోవాలి అంటే వంతన ఉండాలి, పరిపాటి ఉండాలి. మా ఇంట్లో తులసి మొక్క ఎందుకో బతకదు, పెంపకం లేదు. తులసి మొక్క పెంచుకోవాలి అంటే పరిపాటి ఉండాలి, వంతన ఉండాలి, వాడకంలో పూర్వం నుంచి సంప్రదాయం ఉండాలి అనేటటువంటి అసహజమైన అనవసరమైన వాదనలను పెంచి పోషిస్తున్నారు. ఇది తప్పు. కొంతమంది ఇళ్లలో తులసి మొక్క పెంచేటటువంటి స్థలంలో నిర్ణయాత్మకత ఉండదు. తులసి మొక్క ఏపుగా చక్కగా పెరగాలి అంటే ధారాళంగా గాలి ఎండ రావాలి. అట్లాగని సంపూర్ణంగా ఎండ వచ్చే విధంగా కూడా ఉంచితే, మేడ పైన ఉంచితే ఆ తులసి మొక్క వాడిపోతుంది. అలాగే తులసి మొక్క పైన స్థలం లేని కారణంగా ధరించిన దుస్తులను, ఉదికిన దుస్తులను ఆరవేసేటటువంటి క్రమంలో ఆ తడిసిన ఉదికిన ఆరవేసే దుస్తుల ధారగా కారిపడేటటువంటి నీటి బిందువులు ఆ తులసి మొక్కకు అందించే ఆ మట్టిలో పడినా, తులసి మొక్కపై పడినా ఆ తులసి మొక్క వాడిపోతుంది. మాసిక నియమంలో ఉండేటటువంటి మహిళలు తులసి మొక్క సమీపంలో అధిక సమయం సంచరిస్తే ఆ తులసి మొక్క వాడిపోతుంది. మాసిక నియమంలో ఉండేటటువంటి మహిళల శరీరం నుంచి వెలువడేటటువంటి ఒకానొక సుగంధపు లేక మరొక విధములైనటువంటి వాసనల చేత కూడా తులసి మొక్క వాడిపోతుంది. స్నానం చెయ్యనటువంటి స్త్రీ పురుషులు తులసి మొక్క సమీపంలో ఎక్కువసేపు సంచారం చేస్తే కూడా సుకుమారమైన, సుకోమలమైన, మనోహరమైన తులసి మొక్క వాడిపోతుంది. వైజ్ఞానికంగా ఇవన్నీ కూడా నిరూపింపబడిన అంశాలు. ఆ తులసి మొక్కకి మనం అందించేటటువంటి నీరు కూడా సహజమైనది, స్వచ్ఛమైనది, పరిశుభ్రమైనది అయి ఉండాలి. ఏమాత్రం కల్మషంతో కూడుకొని ఉన్నటువంటి నీరు ఆ తులసి మొక్కకి మనం అందించినా, బోర్వెల్ నీరు అధికంగా తులసి మొక్కకి అందించిన ఆ తులసి మొక్క అధికమైన ఈ ఖనిజ లవణాదుల కారణం చేత వాడిపోతుంది. ఇలాంటి కారణాల చేత ఎవరి ఇంట్లోనైనా పూర్వం తులసి మొక్క వాడిపోతే, మా ఇంట్లో తులసి మొక్క వాడిపోయింది, మాకు వంతెన లేదు అనేటటువంటి వాదాన్ని అందరికీ ప్రచార రూపంలో ఈనాటి కాలంలో అలా పనిచేస్తున్నారు. తమ అధికమైన అనవసరమైన జ్ఞానాన్ని విరివిగా ఇలా పంచిపెడుతున్నారు. సమాజానికి హాని కలిగిస్తున్నారు కొందరు. అది దోషం, అది తప్పు. ఇంటింటా తులసి మొక్క పెంచుకోవాలి. సూర్యోదయం కంటే పూర్వం, సూర్యాస్తమయానికంటే పూర్వం తులసి మొక్కకు స్వచ్ఛమైన చల్లటి మంచినీరును అందించిన ఎడల ఆ తులసి మొక్క ఏపుగా పెరుగుతుంది. తులసి మొక్కకు సంపూర్ణంగా ఎండ పూర్తిగా లభించకూడదు, అట్లాగని అసలు ఏమాత్రం కూడా లభించకుండా కూడా ఉండకూడదు. ఉజ్జాయింపుగా
అరగంట నుంచి గంట సేపు ఎండ సోకేటటువంటి ప్రాంతంలో తులసి మొక్కని పెంచుకున్నట్లయితే ఆ తులసి మొక్క పెంపకం వలన ఇంటిల్లిపాదికి ఆనందం లభిస్తుంది, అష్ట సంపదలు సమకూరుతాయి, నవనిధులు ఆ ఇంటిలో ఉండే వాళ్ళకు లభిస్తాయి. ఇంటికి తూర్పు దిగ్భాగంలో, ఈశాన్య దిగ్భాగంలో, ఉత్తర దిగ్భాగంలో తులసి మొక్కల పెంపకం శ్రేష్టం, లాభదాయకం. అలాగే నైరుతి దిగ్భాగంలో, పడమర దిగ్భాగంలో, ఆగ్నేయ దిగ్భాగంలో తులసి మొక్కల పెంపకం ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి ఆరోగ్యాన్ని, అలాగే ఇంటిలో ఉండే సమస్త సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. దక్షిణం వైపు పెంచేటటువంటి తులసి మొక్క కారణంగా ఆ ఇంటికి రక్షణ వ్యవస్థ చేకూరుతుంది. వాయవ్య దిగ్భాగంలో పెంచేటటువంటి తులసి మొక్క కారణంగా ఇంటిలో ఉండేటటువంటి వారి మనస్సులో ఉండేటటువంటి అభద్రత, ఇన్సెక్యూర్ ఫీలింగ్ తొలగిపోతుంది. ఆత్మశౌర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసుకోవచ్చును అని కూడా ప్రాచీన విజ్ఞాన శాస్త్రం ఇలా తెలియజేస్తుంది. ఆర్ష వైజ్ఞానిక ప్రాచీన వైదిక ధర్మశాస్త్రాలకు లోబడి ఇంటింటా తులసి మొక్కను పెంచే ప్రయత్నం చేద్దాం. మాకు వంతెన లేదండి అని ప్రచారం చేసేటటువంటి వారి ఆ ప్రచారాస్త్రాలను తిప్పికొడదాం. ఇంటింటా తులసిని పెంచుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి.